దేశ ప్రజల్లో జాతీయత భావం పెంపొందించేందుకు ప్రధాని మోదీ రూపొందించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా అనపర్తి కెనాల్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం నుంచి కెనాల్ రోడ్డు మీదుగా మెయిన్ రోడ్డులోని గాంధీ బొమ్మ సెంటర్లో గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లమిల్లితో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నల్లమిల్లి మాట్లాడుతూ దేశ ప్రజల్లో జాతీయత భావాన్ని పెంపొందించేందుకు ప్రధాని ఈ కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. ప్రతి వ్యక్తి దేశ గౌరవాన్ని జాతీయతను పెంపొందించే విధంగా కృషి చేయాలని, ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ద్వారా భారతదేశపు సమగ్రతని, సార్వభౌమాధికారాన్ని కాపాడడంలో భారతదేశ పౌరులందరూ భాగస్వాములు కావాలనే ఒక మహోన్నత లక్ష్యంతో ఇవాళ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీనిలో భాగంగా ఆగస్టు 15కి 4 రోజుల ముందుగా ప్రతి గ్రామంలో జాతీయ జెండాలతో ర్యాలీలు నిర్వహించి ప్రతి ఒక్కరికి త్రివర్ణ పతాకం యొక్క విశిష్టతని, సమగ్రతని తెలియజెప్పే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ అనపర్తి మండలంలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి మహాత్మా గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు, వివిధ స్కూళ్లకు సంబంధించిన విద్యార్థులు పాల్గొని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందరూ ఒకటే, కులాలకు అతీతంగా, మా ప్రాంతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భారతదేశ సమగ్రతని, సార్వభౌమాధికారాన్ని కాపాడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకి, అధికారులకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలబాలికలకి ఆశీస్సులు అందజేస్తూ సెలవు.